హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎస్ఎల్విసి ఛానల్. ఈ రోజైతే మీకు చల్లటి కమ్మటి బాదం పాలు చూపించాలనుకుంటున్నాను. తయారీ విధానం చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లో ఉన్న వాటితోనే. ఇవైతే బయట దొరికే బాదం పాలులోనే ఉంటాయండి, మన ఇంట్లో తయారు చేసుకోవచ్చు ఈజీగా. ఇది ఒకసారి చేసుకుంటే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారండి. చూసారు కదండి, హెల్త్కి అయితే కూడా చాలా మంచిదండి బాదం పాలు. దీనికి కావాల్సిన పదార్థాలు తయారీ విధానం చూపించాలనుకుంటున్నానండి మీకు. ముందుగా అయితే 3 ప్యాకెట్ల వరకు పాలు తీసుకున్నానండి నేను. దానికి కావాల్సిన పదార్థాలు వచ్చేసి మీకు 3 కప్పుల వరకు పంచదార, ఒక కప్పు బాదం పప్పులు, 1 కప్పు జీడిపప్పు. ఆ పౌడర్ వచ్చేసి మీకు బాదం మిక్స్ పౌడర్ అని బయట దొరుకుతుందండి. అది 3 స్పూన్ల వరకు తీసుకున్నాను. యాలకుల పొడి వచ్చేసి 2 స్పూన్లు అండి. ఇవండి కావాల్సిన పదార్థాలు. ముందుగా అయితే గంట ముందు నానబెట్టుకున్న బాదం పప్పులను తీసుకొని స్టవ్ వెలిగించి కొద్దిగా వాటర్ వేసి ఈ పప్పులన్నిటిని దాంట్లో వేసేసండి ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలండి, ఉడికేంత వరకు. అవి ఉడికిన తర్వాత చల్లార్చుకొని పక్కన పెట్టుకుని పైన అలాగా బాదం పప్పుని ప్రెస్ చేయగానే మీకు పైన పొరంతా వచ్చేస్తుందండి ఈజీగా. వీటన్నిటిని ఒలిచిపెట్టుకున్న వాటిని మిక్సీ జార్లో వేసుకుని ఒక 2 గరిటెల వరకు పాలు పోసుకుని మెత్తగా ఆడుకోవాలండి. ఎంత మెత్తగా అంటే స్మూత్గా అవ్వాలండి, పప్పులేమీ లేకుండా. వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ లాగా ఆడేసుకుని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి స్టవ్ వెలిగించుకుని 3 ప్యాకెట్లు పాలు పోసండి ఒక గ్లాస్ వాటర్ కూడా వేసుకుని చాలాసేపు మరిగించుకోవాలండి. ఒక 5-6 పొంగులు వచ్చేంత వరకు తిప్పుతూ బాగా మరిగించుకోవాలి. అలా మరిగిన వాటిలో ముందుగా మనం సిద్ధం చేసుకున్న బాదం పేస్ట్ ఉంది కదండి, తీసుకొచ్చి దీంట్లో వేసి దాన్ని కూడా మరిగించుకోవాలి కొద్దిసేపు. తర్వాత వచ్చేసి మీకు బాదం మిక్స్ పౌడర్ ఉంది కదండి, 3 స్పూన్ల వరకు తీసుకున్నాం, అది వేసుకోవాలండి. ఒకవేళ ఉంటే కనుక కుంకుమ పువ్వు కూడా వేసుకున్నా కూడా ఫ్లేవర్ బాగుంటుందండి ఇంట్లో. చూసారు కదండి, మొత్తం కలుపుకొని ఇది కూడా వేసిన తర్వాత కొంతసేపు మరగనివ్వాలండి పాలన్నిటిని. తర్వాత వచ్చేసి మీకు పంచదార 3 కప్పుల వరకు తీసుకున్నానండి నేను. ఒకవేళ మీకు స్వీట్ కావాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. మరీ ఎక్కువ స్వీట్ అయినా బాదం పాలు తాగలేమండి, సరిపడగా వేసుకుంటేనే బాగుంటాయండి వీటిలో. వేసిన తర్వాత బాగా మరిగించుకుని చివరగా యాలకుల పొడి, జీడిపప్పులు కూడా వేసేసుకునండి. జీడిపప్పులు చాలా బాగుంటాయండి దీంట్లో, నాని మనం తింటున్నప్పుడు చాలా ఫ్లేవర్ వస్తాయి. వీటిని బాగా కలుపుకుని చల్లార్చుకోవాలండి, ఇలా త్వరగా కట్టకుండా. చల్లార్చిన వాటిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సర్వ్ చేసుకోవచ్చండి 2 అవర్స్ తర్వాత. ఒకవేళ వేడిగా తాగాలనుకున్నా వేడిగా కూడా తాగొచ్చండి, టేస్టీగానే ఉంటాయి. చూసారు కదండి, బాదం పాలు అయితే రెడీ అయిపోయినాయండి. మనం బయట దొరికే బాదం పాలులోనే ఉంటాయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి. మా వీడియో నచ్చింది అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.